నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు అంశం ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన మన మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు పార్క్ వారి స్మృతి చిహ్నంగా ఒక పార్కును ఏర్పాటు చేశారు. అయితే ఆ పార్కు పరిస్థితి ఏంటనేది మీరే చూడండి. ఉన్న పరిస్థితి మొత్తం గమనించండి. ఇక్కడున్న ఆట వస్తువులు సుమారుగా తుప్పుపట్టి ఆడుకునే సందర్భంలో కింద పడి చేతులు విరగొట్టుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. కావాలనుకుంటే ఈ పిల్లవాడు చెయ్యి ఎలా విరిగిందో వాడి మాటల్లోనే వినండి. చెయ్యి ఎందుకు విరిగిపోయింది నీకు? ఏ పార్కులో జరిగింది నీకు? మరి అయినా ఆటలు మానట్లేదా? వీళ్ళేం బాగు చేయించట్లేదా పార్క్ వాళ్ళు? పార్క్ లో ఏం శుభ్రంగా ఉండట్లేదు, ఆడుకొని ఏం బాగుంటలేదు, అన్ని ఇరిగిపోతున్నాయి. ఆ అబ్బాయి చెయ్యి ఇరిగిపోయిందండి. ఇంకా చాలా మందికి దెబ్బ తగులుతున్నాయండి, ఎవరు పట్టించుకోవట్లేదు. అంతటితో అయిపోలేదు. ఇక్కడ కూర్చున్న పిల్లలు కావచ్చు, లేకపోతే ఇక్కడున్న పరిసరాలు కావచ్చు, ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయో మన అధికారుల నిర్లక్ష్యానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఈ స్విచ్ బోర్డును ఒకసారి గమనించండి. వైర్లు ఊడిపోయి కాలిపోయిన వాటితో ఇక్కడుంది. ఇక్కడ పార్కులో ఎవరన్నా ఉన్నారేమో ఒకసారి చూసి వారి యొక్క వివరణ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరు మీ పేరేంటండి? ఒకసారి రండి. మీ పేరేంటి? గోపాలకృష్ణ. ఇప్పుడు ఈ పార్కులో ఎంతమంది ఉంటారు? ఒక్కనేనండి. ఓకే, మరి ఎక్కడెక్కడ నీళ్లు నిలిచిపోయినాయి, అసలు చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అక్కడ నుంచి తుడుచుకుంటూ వస్తున్నానండి, ఎవరు లేరండి, అక్కడ నుంచి తుడుచుకుంటూ రావాలండి. మరి మీ అక్కడ వైర్ ఒకటి ఊడిపోయి ఉంది, అదంతా ఏంటి పరిస్థితి? కంప్లైంట్ ఇచ్చామండి, ఇంకా చేయలేదు. ఎన్నాళ్ళు అవుతుంది ఊడిపోయి? ఇప్పుడు 6 రోజులు అవుతుందండి అది. మరి అది ఏదైనా ఎవరికైనా షాక్ కొడితే? అలాగే జరుగుతుందండి, అది కంప్లైంట్ ఇస్తే కోరుకోవాలి. మరి ఎక్కడ ఇవన్నీ ఆట వస్తువుల దగ్గర కూడా వాటర్ ఉండిపోతుంది? వాటర్ ఉండిపోయిందండి, ఇసుక కూడా వేయాలండి, ఇసుక కూడా వేయలేదు. ఇసుక ఏమని చెప్పారా మీరు? అటు ముందు రాసుకుని వెళ్ళారండి. ఎన్నాళ్ళు అవుతుంది రాసుకుని వెళ్ళి? చాలా రోజులు అవుతుందండి. ఎవరో పట్టించుకోవట్లేదా? మరి ఇలా ఉంటే ఒక్కడో ఈ చెవుని చెవురు చేసుకుని ఎలా వెళ్తారు మీరు? అలా జరుగుతుంది సార్, రోజు అలాగే జరుగుతుందండి. ఆ చెవులకి తుడుచుకుంటూ వస్తున్నాను, తుడుచుకుంటూ వెళ్తున్నానండి. ఇది వాటర్ తుడుచుకున్నారు సార్. మరి ఎక్కడెక్కడ చెత్త చెదారం చాలా దారుణంగా ఉంది, రాలిపోతా ఉన్నాయి. బయట నుంచి వచ్చే చెత్త బాటిల్స్ అవి ఉన్నాయి. మరి బాటిల్స్ కానాలో చేసేస్తుంటారండి తాగుపోతే వాళ్ళందరూ కూడా. అవన్నీ అక్కడ నుంచి అక్కడ ఎత్తుకుంటూ వచ్చి మళ్ళీ దాన్ని ఎత్తడం జరుగుతుంది. మళ్ళీ ఎప్పటికప్పటికే పొద్దున్న వేసేటప్పుడు మామూలు అయిపోతుంది. మరి మీరు దీన్ని సూపర్వైజింగ్ ఎవరు చేస్తారు? సూపర్వైజర్ సీను గారనే ఉన్నారండి. ఆ సీను గారు వచ్చి నైట్ కట్టుకుంటారండి ఆయన. ఆ తర్వాత ఏమో ఈ సత్యనారాయణ గారు వస్తారండి, సత్యనారాయణ గారు కూడా తీసుకుంటారండి. మరి వాళ్ళు వస్తారంటున్నారు, ఆయన ఎక్కడిదక్కడ ఇంత దారుణంగా ఉంది పరిస్థితి. మనుషులు లేరని అంటున్నారు. అడిగానండి, మనుషులు కూడా అడిగాను. మనుషులు అడిగితేనేమో లేరమ్మా, నువ్వు అక్కడే ఉండాలని చెప్పేసి ఆలంటారు. ఇదండి మన నగరపాలక సంస్థ వారి అత్యుత్సాహంతో ఏర్పాటు చేసి తర్వాత నాయకులకు పేర్లు పెట్టిన పార్కుల దుస్థితి. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు మీ విఎస్బి టీవీ.